morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా. అది లెటర్ మీద సంతకం కోసం, ఇది BBC. ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తావు సంధ్య. రా 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 ఇంటర్వ్యూ చేస్తారంట. ఏం డాడీ పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన రాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్, నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చు అన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు. అబ్బే ఈ టైగర్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పొద్దు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు సంధ్య ఆగు. సారీ, సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్, ఆ సీడీ ఇచ్చేయ్. ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచుమాగా ఎవరు చెప్పకుండా చెప్పగా. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? దిమాకుండే మాడుతున్నావా? అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగ్ వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్లు మీద అసైన్మెంట్లు చేసి BBCకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మాలలో గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటూ చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. నీ పేరేంది? బంగారం. బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు, బడిదేరా. కొట్టడం పూర్తి అయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే ఇప్పుడు అయ్యింది, పద. రాసేవా? మనిషిని కాకుండా గుట్టుని బాధినట్టు బాధారు బావా. ఇలా కొట్టినట్టు బావా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానియా బిస్కెట్లా ఉండేవి పిండి చేసి కొట్టించారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రోయ్. బావా నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే,
అదో దొంగ ఎడుపు నాకు తెలుసులే. నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉంటుంటా. నన్ను ఎందుకు అవుతావు? డిస్టర్బ్ చేసానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడయ్య హోటల్ ఫ్రీగా తినబాడియేగా. నువ్వు ఎట్రా నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ చేస్తాడో చూడరా. ఏం చేస్తావు? నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తాను. నువ్వు చూడొద్దే. ఏమైంది? గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నానండి. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు ఎక్కువ. అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ. ఏంటంట? ఏంటి ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా? అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా కట్ చేస్తాను. మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, మీకోసం డబుల్ డక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పిల్లల చేత ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. యారబా తన్నులు తినదే కాకుండా లేరు బరువు కూడా తీసిలా అన్నాడు. అంతటితో ఆగిపోయాం అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కింటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళల్లా కట్ చేస్తా అని చెప్పి ఆఫ్ చేసేసింది. అదే స్వర్ణక్కి ఇంటికి వెళ్తే కిల్లి చుట్టి బొగ్గులో పెట్టి ఊసేస్తారా నాయన. యాదవ నాటకాలు వద్దు. రేపు నువ్వు స్వర్ణక్కింటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? సుబ్బారావు గారు, మా స్నేహితుని కొడుకు శ్రీధర్. నమస్తే అండి. బాబు, మా తమ్ముని కొడుకులు శివాజీ, విక్రమ్. అయ్యా పరిచయాలు తర్వాత చేయొచ్చు, ముందు అమ్మాయిని తీసుకురండి. జాగ్రత్త. ఇక్కడ ఏమండి బావగారు, మా చెల్లెలు నచ్చిందా? నచ్చిందండి. ఏమ్మా నీకు? పిచ్చి పిచ్చిగా నచ్చాడు. వెరీ గుడ్. అయ్యో, నాకు నచ్చింది ఈ అమ్మాయి కదండి, ఆ అమ్మాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏంటండి ఇది? ఏం పత్తిది? మీరు చూడటానికి వచ్చింది మా పెదనాన్న కూతుర్ని, మా చెల్లి నచ్చిందంటారండి? క్షమించండి, నాకు ఈ అమ్మాయి నచ్చింది. మీరు ఒప్పుకుంటే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే వెళ్ళిపోతాను. బాబు శ్రీధర్, మీరు కూర్చోండి. రై ఇటండ్రా. ఏరా రాజారావు, ఏమంటున్నాడు మావాడు? మీ అబ్బాయి ఇక్కడికి పెళ్లి చూపులకు వచ్చి మా అమ్మాయిని కాదని మా తమ్ముడు కూతుర్ని చేసుకుంటానన్నాడు. అదేంటి అలా చేశాడేంటి? మా అమ్మాయి లావుగా ఉంటుంది, తల్లి పోలిక, నీకు తెలుసు కదరా. మా ఇంటి సంబంధం ఏమిట్రా? మాకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి మీ ఇంటికి అల్లుని చేస్తానరా నేను. ఇట్స్ అ ప్రామిస్. సరేరా. ఒరే శివాజీ, మహాలక్ష్మి తల్లి తండ్రి లేని బిడ్డ. భగవంతుడు ఈ సంబంధం తనకు రాసి పెట్టాడేమో. నేను చెప్పినట్టు వినండిరా. మరి గీత బాధపడుతుందేమో పెదనాన్న. గీతకు ఇంతకంటే మంచి సంబంధం ప్రసాదరావు తెస్తానన్నాడురా. మీ ఇష్టం. సరే బాబు, అది నా కూతురే, ఇది నా కూతురే, దాన్నే చేసుకుంటాను. మ్యారేజ్ ఫారం మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవరెవరికి రాసి పెట్టిందో ఎవరికి తెలుసు. ఉంగరాలు మార్చుకోండి. మహాలక్ష్మి బోళ్ళని టపాకాయలు కొన్నాం, ఇద్దరం కలిసి కాల్చుకుందాం రావే. అని నేను గీతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కాల్చుకుంటాను. ఇదిగో చూడు, హాయ్ ఎన్ని టపాకాయలు. ఈ చిచ్చుబుడ్లు అంటే నాకు భలే ఇష్టం. నా కాబోయే మొగ నువ్వు వెతికెళ్తావా? నీ పని చెప్తాను చూడు. Hey!
జరిగిన ఇన్సిడెంట్ వల్ల కంటి చూపు పోయింది. మా కళ్ళు పనికొస్తాయా? ఎవరి కళ్ళు పెట్టినా సెట్ అవ్వవు. నర్వ్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఆపరేషన్ చేస్తే కంటి చూపు వస్తుంది. ఇది కొంచెం క్రిటికల్ ఆపరేషన్. ఇలాంటి ఆపరేషన్స్ ఒక డాక్టర్ థామస్ గారు చేయగలరు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. నవంబర్ 1న ఇక్కడికి వస్తున్నారు. వారితో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను. బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. నియర్లీ 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. పర్వాలేదు డాక్టర్, మేము అరేంజ్ చేస్తాం సార్. మీరు ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఓకే, ఐ విల్ టాక్ టు యూ. కీప్ దిస్ రిపోర్ట్స్. ఆ డబ్బు నేను తీసుకొస్తాను. ప్లీజ్ మీరే రిస్క్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.